పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ రేణు దేశాయ్ న్యూసే సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్పై రేణు దేశాయ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా కొందరు నెటిజన్లు కామెంట్లు, ట్రోల్స్ వల్ల ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ట్రోలింగ్కు ఎప్పటికప్పుడు గట్టిగా బదులిస్తున్నారు. అయినా కొందరు ట్రోల్స్ మీమ్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ అన్నాలేజినవ్వతో తన పిల్లలు అకీరానందన్, ఆద్య కలిసి ఫోటో దిగారు. అయితే ఈ ఫోటోపై కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్ చేయడంపై రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ చేశారు రేణు. నా కూతురు ఆద్య ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు ఓ మేమ్ పేజ్ కనిపించింది. దాంట్లో తన తల్లిని ఎగతాళి చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే ముందు వారంతా ఒకసారి మీ ఇళ్లలో తల్లులు, అక్కా చెల్లెలు ఉన్నారని గుర్తుంచుకోవాలి అని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. పవన్ అన్నాలేజినవతో అకీరా, ఆద్య దిగిన ఫోటోని షేర్ చేశారు. అభ్యంతరకరంగా మీమ్స్, జోక్స్ వేస్తున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుందని రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కూతురు ఈ రోజు అనుభవించిన బాధ, కాచిన కన్నీరుతో మీ చెడు కర్మ ఖచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి. పవన్ కళ్యాణ్ అన్నాలేజినవ్వ పిల్లలైన పోలేనా, మార్క్ కూడా ఈ మీమ్స్ కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు. భయంకరమైన మీమ్ పేజ్ అడ్మిన్లందరికీ ఈ తల్లి శాపం తగులుతుంది. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించా. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకే చెప్పాల్సి వచ్చిందని రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వైరల్గా మారింది. అయితే పోస్ట్ను పెట్టి కొద్దిసేపటి తర్వాత పోస్ట్ను డిలీట్ చేశారు రేణు దేశాయ్.